ఈ కాలేజ్ చాలా పవిత్రమైంది. వారు కేవలం బ్యాడ్ స్టూడెంట్స్‌ని మాత్రమే తీసుకుంటారు. కానీ ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే 3 రోజుల్లో ఆ పిల్లలు గుడ్ స్టూడెంట్స్‌గా మారిపోతారు. లిల్లీ అనే అమ్మాయి 8 సార్లు ఎక్స్‌పెల్ అయింది. ఆమె తల్లిదండ్రులు ఆమెను ఈ స్కూల్‌కి పంపించారు. రూమ్‌లో లిల్లీ సాంగ్స్ వినాలనుకుంది. కానీ ఆమె రూమ్‌మేట్ భయపడి సాంగ్ కట్ చేసింది. మరుసటి రోజు క్యాంటీన్‌లో లిల్లీ ఒక విచిత్రమైన విషయాన్ని గమనించింది. ప్రతి స్టూడెంట్స్‌కి ఒకే రకమైన హెయిర్ కట్ ఉంది. ప్రిన్సిపల్ ఆమెను ఆఫీస్‌కి పిలిచింది. ఒక బట్టతల వ్యక్తి ఆమె తలను రూలర్‌తో కొలిచాడు. లిల్లీకి ఏదో తప్పు జరుగుతున్నట్లు అనిపించింది. ఆ రాత్రి ఆమె రహస్యంగా బయటికి వెళ్ళడానికి ప్రయత్నించింది. కానీ తలుపు వద్ద ఒక అమ్మాయి ఆమెను ఆపింది. ఆమె తనను రూమ్‌కి తీసుకెళ్ళింది. ఆమెకు బయటకు వెళ్లే మార్గం తెలుసునని చెప్పింది. కానీ ఇప్పుడే వెళ్ళిపోవాలని, హెయిర్ కట్ తర్వాత కుదరదని చెప్పింది. ఆమె ఎందుకని ప్రశ్నించగా, ఆ అమ్మాయి తనకు ఒక రహస్య ర్యాప్‌ని చూపించింది. బట్టల వ్యక్తి ఒక కొత్త అమ్మాయికి విచిత్రమైన ఫిష్‌బాల్ హెల్మెట్ అమర్చాడు. ఆపై అతను ఒక బటన్ నొక్కాడు. ఆ అమ్మాయి పర్సనాలిటీ మారిపోయింది. అంతలో వారు పొరపాటున ఒక స్క్రూని తోశారు. వారక్కడి నుంచి వెళ్ళిపోయారు. వారిద్దరూ బయటకు వెళ్లే ప్లాన్ వేశారు. మరుసటి రోజు లిల్లీ ఒక స్పీకర్‌ని తీసి తన రూమ్‌మేట్‌కి ఇచ్చింది. ఆమె రూమ్‌మేట్ దాన్ని తీసుకొని అనుకోకుండా ప్లే బటన్‌ను నొక్కింది. సంగీతం వినగానే ఆమెకు తలనొప్పొచ్చింది. కాసేపటికి ఆమె నార్మల్ అయింది. లిల్లీ ఆమెకు అన్నీ చెప్పింది. ఆపై ఆమె ప్రిన్సిపల్ ఆఫీస్‌కి వెళ్లి ఆమెను రెచ్చగొట్టింది. ప్రిన్సిపల్ కోపంతో ఆమెను ల్యాబ్‌కి తీసుకెళ్తుండగా లిల్లీ రూమ్‌మేట్ ఆఫీస్ రూమ్‌లోకి రహస్యంగా వెళ్లి స్పీకర్ల ద్వారా సాంగ్ ప్లే చేసింది. ఆ సాంగ్ మొత్తం స్కూల్ వినింది. స్టూడెంట్స్ అందరూ నార్మల్ అయ్యారు. ఈ సిరీస్ నేమ్ జస్ట్ బియాండ్.